ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్కు ఇక సరిగ్గా 30 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న బస్సు యాత్ర ఏ రకంగా గ్రాండ్ సక్సెస్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. వైసీపీ క్యాడర్లోనూ ఫుల్ జోష్ కనపడుతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఇప్పటికే పూర్తి స్థాయిలో సీట్ల ఎంపిక జరగలేదు. నేతల మధ్య సర్దుబాటు జరగడం లేదు. ఇప్పటికీ నిత్యం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకుల మధ్య నియోజకవర్గాల్లో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ చొక్కాలు పట్టుకొని చించుకుంటూ కొట్టుకుంటున్నారు. కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్నా ఇప్పటికీ టీడీపీ కూటమి క్యాడర్కు భరోసా ఇవ్వలేకపోతున్నారు. జనసేనకు కేటాయించిన 21 సీట్లలో అభ్యర్థుల ఎంపికతో పాటు బీజేపీకి కేటాయించిన సీట్లపైన నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 2 పార్టీల్లోనూ వలస వచ్చిన నాయకులకే టికెట్లు ఇవ్వడంపై మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సమయం వస్తుంది, ఓట్లు ఎలా గుద్దుతామో చూడండి అంటూ సవాళ్లు విసురుతున్నారు. వారంతా టికెట్ దక్కించుకున్న వారికి సహకరిస్తారన్న నమ్మకం అయితే ఏమాత్రం కూటమి సభ్యులకు లేదట. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ ఓట్లు జనసేన, బీజేపీకి వేసే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అలాగని టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్న చోట్ల ఆ 2 పార్టీల ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయన్న ధీమా కూటమి నేతల్లో లేదు. పైకి 3 పార్టీలు కూటమి అంటూ గట్టిగా చెప్తున్నా స్థానిక నాయకత్వం మాత్రం ఇప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో అంగీకరించడమే లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి గెలిచేది తథ్యమా, కష్టమా, అసాధ్యం అంటున్నారు విశ్లేషకులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తే కలిసొచ్చే అవకాశం ఉందని అంతా భావించినప్పటికీ కానీ పవన్ పిఠాపురంలో తన గెలుపు నల్లేరు మీద నడికే అని భావించి మొత్తం చేతులు దులిపేసుకున్నాడు. రోజు రోజుకు పవన్ గ్రాఫ్ తగ్గిపోతుంది. భారమంతా టీడీపీ నేత వర్మ పైనే పెట్టేశాడు పవన్. ఆయనకు తోడు తనకు మద్దతు ప్రచారం కోసం కొంతమంది జబర్దస్త్ కామెడీ షోలో నటించే వాళ్ళను రప్పించుకొని రక్తి కట్టిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎన్నికల ముందు ఇలాంటి స్టంట్స్ పనికిరావయ్యా. ఇలాంటివన్నీ కూడా నీ పతనానికే దారితీస్తాయి తప్ప నీ గెలుపుకు సహకరించవు. చంద్రబాబు ప్రజాగలం సభలకు కూడా రెస్పాన్స్ పూర్తిగా తగ్గిపోయింది. చంద్రబాబు ప్రసంగంలో ఎంత చప్పగా సాగుతున్నాయో, జగన్ను ఎన్ని విమర్శిస్తున్నాడో దేనికి ప్రజానికం నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. పైగా చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, సుత్తి వెధవ అని తిట్టుకుంటున్నారు ప్రజలు. ఒకవైపు మేమంతా సిద్ధమంటూ జగన్ చెబుతున్న ప్రతి మాటకు రోజు రోజుకు విలువ పెరుగుతూ జగన్ ఇంత కరెక్ట్గా చెబుతున్నాడు, ఇంత ప్రణాళికబద్ధంగా ఉన్నాడు కదా అని ప్రజానికం బేరేసి వేసుకుంటున్నారు. ఓటు ఎవరికేస్తారు అని జగన్ అడుగుతున్న ప్రతిసారి లక్షలాది మంది నోరు విప్పి చెబుతున్నారు మీకేనయ్యానని. అధికారంలో ఉన్నప్పుడు నేను ఇది చూశాను, అది చేశాను, ఈ మాదిరిగా పరిపాలన సాగించాను, అందుకే ఓట్లు అడుగుతున్నాను అని గట్టిగా చెబుతున్న జగన్ వైపు ప్రజలు ఉంటారా? ఏది చెప్పింది చేయకపోగా ఇప్పుడు మళ్ళీ వచ్చి టీడీపీ గెలవాలి, బీజేపీ గెలవాలి, కూటమి గెలవాలి అంటూ చిల్లర మాటలు చెప్తున్న ఈ కూటమి సభ్యులకు ప్రజలు ఎందుకు నమ్ముతారు? ఇక్కడే తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ కూడా పతనం అయిపోయింది. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో మాత్రం ఫుల్ జోష్ కనబడుతుంది. ముఖ్యమంత్రి జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. బస్సు యాత్రతో జగన్ ఆదరణ ఏ రేంజ్లో ప్రజల గుండెల్లో నాటుకుపోయిందో మరోసారి రుజువైపోయింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో దాటి నేడు గుంటూరుకు చేరిన యాత్రకు అడుగడుగున ప్రజానికం బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఉభయ గోదావరి జిల్లాలపై ఉంది. ముఖ్యమంత్రి జగన్ యాత్ర నాటికి ఇక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా మారుతాయని వైసీపీ క్యాడర్ ధీమాగా చెప్తుంది. 2019లో ఇక్కడ సాధించిన సీట్లకు కొంచెం అటు ఇటుగా ఈసారి కూడా రావడం ఖాయమని వైసీపీ నాయకులు భరోసానిస్తున్నారు. ఏదేమైనా కేవలం 30 రోజుల సమయం మాత్రమే పోలింగ్కి ఉన్న ఈ తరుణంలో కూటమి పటాపంచలు అవ్వడం నిజంగా ఇంతకు మించిన దరిద్రం మరొకటి ఉండదు. కేవలం జనాలు ప్రజల కోసం మాత్రమే, ప్రజల మంచి కోసం మాత్రమే ఆలోచించిన నాయకుడిని ప్రజలు నమ్ముతున్నారు తప్ప సొల్లు మాటలు, అబద్ధాలు చెప్పే వ్యక్తులకు ఛాన్స్ ఇక లేదు అనేది ప్రజానికం గట్టిగా హెచ్చరిస్తుంది.